అదేవిధంగా ఆ రోజు మనందరం కూడా చూసాం, తండ్రి అచూకి ఇంకా లభ్యం కానిటువంటి స్థితిలో కూడా సంతకాలు సేకరణ చేయవలసినటువంటి అవసరం ఎట్లా వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నాడు తండ్రి మరణానికి రిలయన్సే కారణమని చెప్పి ఆ రిలయన్స్ల మీద సైతం దాడులు చేసినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కంపెనీకి పదవులు మరి ఎట్లా అప్పచెప్పారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి ఆ రోజు విజయమ్మ గారు స్వయంగా రోసయ్య గారితో ఆ రోజు క్లియర్గా, రోసయ్య గారు పెద్ద మనిషి, వివాదరహితుడు, ఆయనే చాలా క్లియర్గా చెప్పారు. రోసయ్య గారు ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క బెంగళూరు నుంచి ఈ రాష్ట్రానికి వచ్చి మరి ఇక్కడ చేసేటువంటి పనులతోటి స్వయంగా ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని మాట్లాడుతూ ఉంటే మరి యొక్క పుత్రుడిగా అటు జగన్మోహన్ రెడ్డి నేను కట్టడి చేయలేకపోతున్నాను, మీరైనా చెప్పండి ఆయనని బెంగళూరులోనే ఉండిపోమని అని సాక్షాత్తు ఆయన తల్లి విజయమ్మ గారు రోసయ్య గారికి చెప్పారని అంటే ఎటువంటి పోకడ జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, పరిటాల రవి హత్య కేసు నుండి బయటపడేయడానికి 6 నెలలు సమయం పట్టిందని. మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆ రోజు పరిటాల రవి హత్యలో కానీ మొన్న జరిగినటువంటి వివేకానంద రెడ్డి మరి గొడ్డలి పోటుకి సంబంధించినటువంటి హత్య విషయంలో కానీ సాక్షులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు ఎందుకు మరి ఈ యొక్క మాయం అవుతూ ఉన్నారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పరిటాల హత్య కేసులో ఉన్నటువంటి ఎవరైతే సాక్షులు ఉన్నారో ఒక్కొక్కరిని కూడా మరి అంతం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఈరోజు మరి అంతం చేయడానికి కారణాలేంటో ఈవేళ జగన్మోహన్ రెడ్డి కూడా ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజు వివేకానంద రెడ్డి మరి మొదట ఇది గుండెపోటు అని చెప్పి ఎందుకు ఆయన గొడ్డలిపోటుని దాయవలసి వచ్చిందో ఈరోజు ప్రజలకు కూడా సాక్షాత్తు ఆయన సాక్షి పత్రికలో కానీ ఆయన సాక్షి ఛానల్లో కానీ ఆ రోజు ఇది గుండెపోటు అని చెప్పి గొడ్డలిపోటుని మరి ఎందుకు మార్చారో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. స్వయంగా సొంత చిన్నాన హత్యకు గురవుతే గంటన్నరలో ఆ ప్రదేశానికి రావాల్సినటువంటి సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి 12-14 గంటల సమయం తీసుకుని అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా చెరిపేసేటువంటి విధంగా. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం, గొడ్డలి పోటుకి గురే హత్యకు గురవుతే అక్కడ రక్తపు మరకలు చెరపడం దగ్గర నుంచి అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తికి డ్రెస్సింగ్ చేసి మళ్ళీ కుట్లేసినటువంటి పరిస్థితి ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా చనిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి కుట్లేసి అంటే ఈ రకంగా ఇది హత్య కాదు అనేటువంటి విధంగా మరి ఈ యొక్క సాక్ష్యాలను కూడా చెరిపేసేటువంటి విధంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వ్యవహరించాడో ఈరోజు ప్రజలకు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సాక్షి మరి ఈవేళ వాళ్ళ మీడియాలో కూడా మేము చూడడం జరిగింది ఏదైతే రంగా గారి మరణం గురించి. ఈవేళ రంగా గారి పేరు కానీ ఆయన గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళ పార్టీకి కానీ ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు రంగా గారిని హత్య చేసినటువంటి కుటుంబం ఈరోజు ఎవరి దగ్గర ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుమారుడు ఈరోజు ఎవరి దగ్గర ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నారు, ఎక్కడున్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుటుంబానికి ఆ రోజు హైదరాబాదులో అత్యంత విలువైనటువంటి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గిఫ్ట్గా
ఎందుకు ఇచ్చారో ఈవేళ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి పట్ల అత్యంత అభ్యంతకరంగా, రంగా గారు ఒక రౌడీ అని అభ్యంతకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురైనటువంటి గౌతమ్ రెడ్డికి నువ్వు ఏదైతే ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి ఎందుకు సత్కరించావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ యొక్క అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు రంగా గారి పట్ల చేసినటువంటి ఆ గౌతమ్ రెడ్డిని ఈరోజు నువ్వు ఎందుకు హక్కును చేర్చుకున్నావో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి రంగా గారి కుటుంబం ఈరోజు ఏ రాజకీయ పార్టీ పట్ల బాసటగా ఉంది, ఏ రాజకీయ పార్టీ పక్షాన ఉందో ఈరోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రకంగా మరి ఆ రోజు మరి కాపు బిడ్డ రంగా గారి యొక్క హత్యలకు పాల్పడినటువంటి నిందితుల కుటుంబానికి నజారాన ఇచ్చినటువంటి మీరు రంగా గారి పట్ల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురైనటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి సత్కరించినటువంటి మీరు ఆ నిందితుల కుటుంబాన్ని హక్కున చేర్చుకుని ఈరోజు మరి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి మీరు ఈవేళ కాపుల గురించి కానీ రంగా గారి గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఇటువంటి వ్యక్తి అంటే ఒక రకంగా ఇటు క్యారెక్టర్ అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చి లక్షల కోట్లు సంపాదించి ఆ రోజు ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన ఒక పార్టీని పెట్టి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ వ్యవస్థనంతా కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితి. తర్వాత అధికారంలోకి వచ్చి పరిపాలనంతా కూడా కలుషితం చేసి రాజకీయ నాయకుల్ని అధికారులను కూడా కలుషితం చేసినటువంటి వ్యక్తి. అంచేత ఇటువంటి వ్యక్తికి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక అర్హత వీరికి లేదు. ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా భవిష్యత్తులో ఇటువంటి గొడ్డలి పార్టీకి రాజకీయ సమాధి కట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇటువంటి గొడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో స్థానం లేకుండా మరి వీళ్ళని శాశ్వతంగా రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇది రేపటి మన భవిష్యత్తు కోసం. ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ తెలుసు ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన కంటే కూడా 2019-24 5 సంవత్సరాల వైసీపీ పాలనలోని ఈ రాష్ట్రం ఎక్కువ నష్టం జరిగింది. అటువంటి నష్టాన్ని పూడ్చేటువంటి దశలో ఒక పక్కన మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరిపాలన పట్టాలెక్కించి మళ్ళీ ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మళ్ళీ ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తూ ఉంటే మరి ఈ రకంగా రాష్ట్రాన్ని మళ్ళీ ధ్వంసం చేయాలి, రాష్ట్రాన్ని మళ్ళీ పరిస్థితిని అంతా కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఈ వినాశనం విధ్వంసమే ఎజెండాగా పెట్టుకుని గొడ్డలి మరి ఒక జెండాగా పెట్టుకున్నటువంటి ఇటువంటి గొడ్డలి పార్టీ పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను.